హాయ్ ఫ్రెండ్స్. అమ్మమ్మ కదా వీడియో చెప్పాల్సింది, నేనెందుకు చెప్తాము? నువ్వే చెప్పు. నేను చెప్పనా? హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ చేతి వంట. ఈరోజు ఏటబోటి గోంగూర వండుతున్నా. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ఈరోజు బోటి వండుతున్నామండి. ఏటబోటి శుభ్రంగా క్లీన్ చేశాను. ఇప్పుడు వండుకుందాం. పొయ్యిని పెడదాం. గోంగూర బోటి వండుతున్నా. మొన్న దోసకాయ బోటి క్లీన్ చేసేది పెట్టాను, ఆ వీడియోలో చూడండి ఎలా క్లీన్ చేయాలో. అంటే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు రాదు కదా క్లీన్ చేయటం. వావ్, యమ్మీ యమ్మీ బోటి. ఈరోజు కుమ్మేద్దాం. దోసకాయ బోటిలో క్లీన్ చేసేది పెట్టాను, దానిలో చూడండి ఎలా క్లీన్ చేయాలి ఏంటని. ఇగో బ్లాక్ కూడా ఏమీ లేదండి, అంతా తెల్లగా ఉంది చూడండి. ఇలాగే క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్కి సరిపడా కళ్ళుప్పు ఉడకనియ్యాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, 2 స్పూన్లు. ఉడికేటప్పుడే వేసుకోవాలి, లేకపోతే ఈ బోటి ఉడికేటప్పుడు బాగా స్మెల్ వస్తుంది కదా. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే స్మెల్ రాదు. ఈ వాటర్ అంతా బాగా ఇనిగిపోవాలి, నీసు నీళ్ళు కదా, ఇనిగిపోయేదాకా ఉడకనివ్వాలి. చాలా వరకు ఇనికిని వాటర్. ఉల్లిపాయలు 2, కరివేపాకు 2 రెబ్బలు, టమాటాలు 3, పచ్చిమిర్చి 4 మొత్తం వేసుకోవాలి. గోంగూర కూడా వేసుకుందాం. గోంగూర టమాటాలు ఉడికిపోతాయి ఒకసారి. 2 బోటీలు తీసుకున్నా కదా, 4 కట్టల గోంగూర, పెద్ద సైజు కట్టలు. పది నిమిషాలు ఉడకనియ్యాలి, గోంగూర అంతా మగ్గేలాగా. మగ్గిందండి గోంగూరను టమాటాలు ఇవన్నీ. ఇప్పుడు కారం పసుపు వేసుకున్నాం. పసుపు 1/2 టేబుల్ స్పూను, కారం 3 స్పూన్లు, ఆయిల్ 100 గ్రాముల గిద్ద,
ఈ కారం సాలలేదు, ఇంకొంచెం వేసుకుందాం కారం. స్పూన్ వేసాను, కొంచెం వాటర్ పోసుకుందాం. కొంచెం వాటర్ పోద్దాం. ఒక పావు గంట సేపు ఉడకనియాలి. అయిపోయిందండి, కూర ఉడికిపోయింది. నూనె చూడు పైకి అలాగా వస్తే పైకి ఉడికిపోయినట్టే. కూరలో ఉప్పు సరిపోయిందో లేదో చూద్దాం. కూరలో కొంచెం ఉప్పు ఎక్కువైనా బాగోదండి, తక్కువైనా టేస్ట్ తెలీదు. సరిపడా ఉంటే బాగుంటుంది. తక్కువైంది, స్పూన్ పట్టిద్దండి. కూర ఎక్కువ ఉంది కదా. మసాలా కొత్తిమీర, పొయ్యి కట్టేద్దామండి. అయిపోయింది. బౌల్లో వేసుకుందాము. ఫ్రెండ్స్, బోటి కర్రీ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవాలంటే చేసుకోండి. నేనైతే మత్తు కుమ్మేసా. మీకు ట్రై చేయాలనిపిస్తుంది చేసుకోండి. మీకు తినచ్చు, బాగుంటుంది. చేసిందే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. పక్కనున్న బెల్ క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్.